హాయ్ అందరికీ కాల్ మీ షబ్బు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మా ఊరిలో అయితే చైనా బజార్ ఒకటి పెట్టారండి. మేమైతే బిగ్ బజార్ అంటాము. ఇంకా అక్కడికైతే వెళ్ళాను. ఇంకా పిల్లల బట్టలు, ఇంకా లేడీస్కి, జెంట్స్కి చాలా ఐటమ్స్ ఉన్నాయి. అక్కడైతే ఒక్కొక్క ప్రైస్ వచ్చేసి 270 రూపీస్ అట్లా పడుతుంది ప్రైజుని బట్టి. టీ షర్ట్లు కొనుక్కుందామని అయితే ఒక టీ షర్ట్ అయితే చూశాను. చాలా బాగుంది, లైట్ పింక్ కలర్. అది వచ్చేసి 200 అట్లా ఉంది. 250లో కూడా ఉన్నాయి. కానీ క్లాత్ మాత్రం రబ్బర్ క్లాత్ అండి, అసలు ఏం బాగోలేదు. షాపులోనే తీసుకుందామని చూశానండి. అక్కడ ప్రైజులు చూస్తుంటే నాకు చాలా భయం వేసింది. అసలు ఒక్క పిల్లల ఫ్యాంట్లు వచ్చేసి ఒక ఫ్యాంటు 110 రూపీస్ అంట, 110 రూపాయలంట. మరి అంత రేటు ఉండకూడదు. చిన్నపిల్లలకి కూడా అంత రేట్లా? అసలు ఏం పెట్టారో కానీ చైనా బజారు. జనాలు కూడా అంత తక్కువగా ఉన్నారు. ఈ ప్రైజులకైతే అసలు రావట్లేదు జనాలు భయపడి. ఇంకా అక్కడ చూసారు కదా, దేని ప్రైస్ దానికే పెట్టేశారు బోర్డులు తగిలిచ్చి. ఇంకా మా రఫీ గారు అయితే టీ షర్ట్ అయినా తీసుకుందామని చూశారు. క్లాత్ అయితే ఏం బాగాలేదు, కానీ 170 రూపాయలంట. పాత బట్టలాగా ఉన్నాయి. మరి అంత రేట్ అయితే ఎవరు కొంటారు? ఏమైనా షాపులు పెడితే చాలామంది రావాలి అనుకుంటారు. ఇన్ని రేట్లు పెడితే భయపడి ఎవరు రారు. ఇంకా 3 పీస్ సెట్ అయితే చూశానండి, చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 600 అంట. ఇంకా అక్కడ కొన్ని టాప్స్ అయితే చూశాను, నాకైతే భలే నచ్చినాయి. ఈ కాఫీ కలర్ వచ్చేసి 400 అలా పడింది. చాలా బాగుంది, అంబ్రిల్లా టాపు. తీసుకుందాంలే అని నా సైజ్ అయితే వెతికాను. నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కానీ మరి ఎందుకులే అని చెప్పి ఇంకా వచ్చేసాము. ఇంకో బ్లూ కలర్ది చూసాము ఇలాంటిదే, అది కూడా చాలా బాగుంది. ఒకవేళ వెళ్తే ఆ కలర్ ఉంటే, కాఫీ కలర్, డెఫినెట్లీగా అది తీసుకుంటాను. నాకైతే 2 కలర్స్ బాగా నచ్చినాయి. ఒకటి 400 అలా పడింది. ఇంకా 300 అయితే చక్కగా 2 తీసుకోవచ్చు. 600లో అయిపోతాయి 2 కలిసి. ఇంకా చిన్నపిల్లల గౌన్లు చూడండి అసలు ఎంత బాగున్నాయి. మా రఫీ గారు అయితే ఇంకా టీ షర్ట్లు ఏమైనా ఉన్నాయని అడుగుతుంటే అన్నేమో ఆ సైడ్ ఉన్నాయి జెంట్స్వి, ఆ సైడ్ చూడండి అని చెప్తున్నాడు. ఇంకా చిన్నపిల్లల గౌన్లు చాలా బాగున్నాయి. అసలు నేను వెళ్ళంగానే ఈ పిల్లల గౌన్లే చూద్దామని అనుకున్నాను. ఈ లాస్ట్లో పెట్టారు. నాకు కూడా చిన్ని బేబీ ఉంటే చక్కగా ఎన్ని బట్టలు కొనేదాన్ని. ఇంకా పిల్లలకి డ్రాయింగ్ వేసే సెట్లు కూడా ఉన్నాయి అక్కడ. కలరింగ్, డ్రాయింగ్స్, ఇంకా బ్యాట్లు, ఇంకా బాల్స్ ఇవన్నీ ఉన్నాయి. మా పిల్లలకి కొంటాం కానీ మా పిల్లలు అయితే 2 రోజుల్లోనే కొట్టేస్తారు. ఇంకా మా రఫీ గారు అయితే ఇవి కలర్స్, డ్రాయింగ్స్ వేయడానికి బాగుంటాయి కదా, చాలా సెట్ మొత్తం వస్తుందని చెప్పారు. ఈసారి తీసుకుందాంలే, ఇప్పుడు ఏం డ్రాయింగ్లు ఏం వేయట్లేదు కదా, స్కూల్ కూడా స్టార్ట్ అయ్యి నెల రోజులు కూడా అవ్వలేదు కదా. ఇంకా షాప్ మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా పిల్లలకి చెప్పులు చూశాను, చాలా బాగున్నాయి. ఇవైతే డైలీ యూస్కి చాలా యూజ్ అవుతాయి. ఉంటే ఇద్దరికి తీసుకోవాలి, లేకపోతే ఏడుస్తారు. ఇంకా ఈసారి వచ్చినప్పుడు ఇద్దరికి తీసుకోవాలి, చాలా బాగున్నాయి. ఇంకా మా రఫీ గారు అయితే ఏదో ఐటెం తీసుకున్నారు. నేను తీసుకుందాం అనుకుంటే నాకేం నచ్చలేదు, క్లాత్ కూడా ఏం బాగాలేదు. మన వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. న్యూ మెంబర్ ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నా. అందరికీ బాయ్.